అడ్రస్ అంతా తిరగలేదా? అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. 18 గంటల నుండి పడుకునే ఉన్నా. ఎంత లేపడానికి ట్రై చేసినా లేవలేదు. నేను పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకోవడానికి 3 o'clockకి రమ్మన్నారు. ఇప్పుడు టైం 4 అయింది. ఇంకా 1 hourలో ఎంబసీ కూడా క్లోజ్ చేసేస్తారు. 8 o'clockకి ఫ్లైట్. నాకు నమ్మకం లేదు. నాకుంది. రా, నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాను. నువ్వు పాస్పోర్ట్ తీసుకుని స్ట్రైట్గా అక్కడికి వచ్చాయి. నేను కనపడకపోతే సెక్యూరిటీకి దొరికిపోయానని అర్థం. నా కోసం వెయిట్ చేయొద్దు, నువ్వు వెళ్ళిపో. బాయ్ రా. అలా జరగదు. మనతరం కలిసి ఇండియా కాదు అంతే. It should get circulated immediately. హలో అంకుల్. డీకే, నా ఫ్రెండ్ కొడుకని చెప్పానే, ఇతనే. హలో. పాస్పోర్ట్ రెడీ అయిందో లేదో ఒకసారి డేవిడ్ని కనుక్కో. షూర్ సార్. హలో సుబ్బు. డేవిడ్, కమ్ ఇన్. వాట్? ఆర్ యు ష్యూర్? డామ్ ఇట్. ఏమైంది సార్? స్రవంత్ అకౌంట్ నుంచి డబ్బు డ్రా అయింది. అంటే తను ఇక్కడే ఉంది. ఏంటో మీరు వెతుకుతోంది. సార్ కొంచెం ఆ ఫోన్ ఇస్తారా? హలో, డీకే హియర్. ఏటీఎంలో విత్డ్రా చేస్తే సెక్యూరిటీ కెమెరాలో అంతా రికార్డ్ అవుతుందిగా. ఆ వీడియో ఫుటేజ్ వెంటనే ఎంబసీకి వెళ్ళి పంపించండి ఇమీడియట్లీ. సార్, ఒక 5 minutesలో ఎవరు విత్డ్రా చేశారో తెలిసిపోతుంది. ఎవరో ఎందుకు చేస్తారు? స్రవంతే చేసుంటుంది. అంకుల్, నా పాస్పోర్ట్ త్వరగా ఇచ్చే. వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? వెయిట్. బాబు, మేము వేరే టెన్షన్లో ఉన్నాం. నీ పాస్పోర్ట్ రేపు వచ్చి తీసుకో. అది కాదు అంకుల్, కొంచెం గెట్ అవుట్. I said get out. Excuse me, sir. Passport is ready. Oh, that's good. Okay, you can go. థ్యాంక్స్ అంకుల్. కెమెరాకి దొరకకుండా ఫేస్ కవర్ చేసుకున్నాడు. డీకే, నువ్వు చెప్పిన 2 రీజన్స్ రాంగ్ అనిపిస్తున్నాయి. తను దొంగ కాదు, తన ఫ్రెండ్ కూడా కాదు. దెన్ సార్? ఐ థింక్ షీఈస్ ఇన్ లవ్ విత్ దిస్ బాయ్. స్రవంతి విషయంలో చిన్నప్పటి నుంచి నా అనుమానాలన్నీ నిజమయ్యాయి. కనపడకపోతే సెక్యూరిటీకి దొరికిపోయానని అర్థం. నా కోసం వెయిట్ చేయొద్దు, నువ్వు వెళ్ళిపో. Sir, please take this. రామ్, ఏం మాట్లాడద్దు. డైరెక్ట్ గా గాంధీ హాస్పిటల్కి వచ్చాయి. డాక్టర్ సవిత, మర్చిపోవద్దు. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ సవిత. ఫస్ట్ ఫ్లోర్ ఐసీయూలో ఉన్నారు. థ్యాంక్స్. ఎస్, ఎవరు కావాలి మీకు? డాక్టర్ సవిత. నేనే, చెప్పండి. హలో అండి, నేను శ్రవంతి ఫ్రెండ్ని. శ్రవంత? శ్రవంత ఎవరు? అదేండి, శ్రవంతి ప్యారిస్లో ఉంటుంది, మెడికల్ స్టూడెంట్, మీ ఫ్రెండ్. సారీ, నాకే శ్రవంతి తెలీదు. ఐ థింక్ యు ఆర్ మిస్టేకెన్. అయినా కానీ ఇది ఐసీయూ, మీరు లోపల రాకూడదు. ప్లీజ్ బయట వెయిట్ చేయండి. డాక్టర్ సవిత మీరే కదా? అవును. లేదండి, శ్రవంతి మీ గురించి చెప్పింది. తను కూడా మిమ్మల్ని చూడు. బయటికి వెళ్ళమని. శ్రవంతికి ఏమే డాక్టర్?
ఈ అమ్మాయి పేరు శ్రవంతియా? ఈ అమ్మాయి మీకు తెలుసా? జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ నాతో ఎయిర్పోర్ట్ లో ఉంది ఇంతలో. తనకేమే డాక్టర్? యాక్సిడెంట్ కేసు. వారం క్రితం అడ్మిట్ చేసుకున్నాం. అప్పటి నుంచి కోమాలో ఉంది. తను ఎవరో ఏంటో తెలియక మేము చాలా వరి అవుతున్నాం. వారం క్రితం అడ్మిట్ చేసుకున్నాను. మీరు ఇక్కడే ఉండండి, నేను మా సూపరింటెండెంట్ గారితో మాట్లాడతాను. సార్, లాస్ట్ వీక్ కోమా పేషెంట్ అడ్మిట్ చేసుకున్నాను కదా, దానికి సంబంధించి మంచి ఇచ్చాడు సార్. నీకేం కాలేదు కదా? అవును, అమ్మాయిని చూసావా? అచ్చ నీలాగానే ఉంది. ఇది చూపించడానికే నిన్ను ఇంత దూరం తీసుకొచ్చాను రా. మీ సిస్టరా? ఏమేంటి శ్రవంతి? నాకు కూడా నీలాగే లైఫ్ ని ఎంజాయ్ చేయాలని చాలా ఉత్సాహంగా ఉండేదిరా. కానీ మా నాన్నగారున్న పొజిషన్ వల్ల ఎప్పుడు టైట్ సెక్యూరిటీ మధ్య పెరిగాను. ఆయనకున్న పదవి హోదా నా ఫ్రీడమ్ అంతా మింగేశాయి. 2 వారాల క్రితం మా నాన్నగారు కాన్ఫరెన్స్ కోసం అమెరికా వెళ్లారు. అదే అవకాశంగా తీసుకుని మాధవ్ అంకుల్ సహాయంతో సెక్యూరిటీకి తెలియకుండా ఒక్కదాన్నే బయటికి వెళ్లి ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేసేదాన్ని. ఒకరోజు నా కార్ ట్రబుల్ ఇచ్చి నేను రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ ఉండగా అమెరికాలో మా నాన్నగారితో పాటు ఉండాల్సిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డీకేని ప్యారిస్ లో చూసి అనుమానం వచ్చి అతన్ని ఫాలో అయ్యాను. ఇండియన్ గవర్నమెంట్ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ని డీకే కలవడం చూసి షాక్ అయ్యాను. నన్ను చూసిన డీకే చంపడానికి వెంటపడ్డాడు. ఈ విషయం మా నాన్నగారితో చెప్పాలని ఎంతో ట్రై చేశాను, కానీ ఆయన ఫోన్ కలవలేదు. Excuse me? Any problem? Please, he's trying to kill me. Save me, please. Please. What's the problem? Hey, man! సేఫ్ గానే ఉన్నావుగా? ఎవరికి ఎక్కడికి ఫోన్ చేయొద్దు, ఎందుకంటే మొత్తం నెట్వర్క్ వాడి చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఈ విషయం మీ నాన్నతో చెప్పిన ఆయన కూడా నమ్మరు. డీకేకి నా మీద అనుమానంగా ఉంది. ఇప్పుడు నేను బయటికి పంపించినందుకు నేను కూడా దొరికిపోతాను. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేనే అక్కడికి వస్తాను. నేను ప్యారిస్ లో ఉండడం సేఫ్ కాదని నన్ను ఇండియాకి పంపించడానికి ఏర్పాట్లు చేశారు మాధవ్ అంకుల్. ఇదిగో డూప్లికేట్ పాస్పోర్ట్, పేరు కూడా కల్పన. నేను కాపాడడానికి వేరే దారి దొరకలేదమ్మా. ఇంకో గంటలో హైదరాబాద్కి ఫ్లైట్ ఉంది. అక్కడ దిగిన వెంటనే సీతారాం అని నా ఫ్రెండ్ నిన్ను పికప్ చేసుకుంటాడు. నువ్వు అతని ఫోన్ నుంచే నాతో మాట్లాడు. అప్పటి వరకు మీ నాన్నతో గానీ వేరెవరితో గానీ మాట్లాడొద్దు. ఆ డీకే గడికి దొరికిపోతావు. ఒకవేళ ఇమిగ్రేషన్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా అక్కడంతా మనాళ్లే ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. నమస్తే సార్. ఇక్కడేం పనిరా నీకు? ఫారెన్ నుండి మా కజిన్ వస్తుంటే జైలు నుంచి విడుదలై వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే కొత్త దందా షురూ చేసావా? ఈసారి ఎవరికి రా స్కెచ్? మైక్రోసాఫ్ట్. దీంట్లో ఎప్పుడు జాయిన్ అయ్యవరా? జైలు నుంచి రిక్రూట్మెంటా? మాధవ్ అంకుల్ పంపిన వ్యక్తి ఒక క్రిమినల్ అని నాకు అర్థమైంది.
వాళ్ళ నుండి కూడా తప్పించుకుని వెళ్ళిపోయాను. ఓయ్, తోలు తీస్తా, జాగ్రత్త. సార్ సార్ అబ్బా కరెక్ట్ టైంకి వచ్చాడు రైడు. రైట్ గిరిగా నువ్వు ఒక రెడీగా ఉన్నావా? చచ్చిపోయిందన్నా? దాని ఎవిడెన్స్ ఏమి ఉండకూడదు, చెక్ చేయండి. సరే చచ్చిపోయిందని అంత కన్ఫర్మ్ గా చెప్తున్నారా? చోళ్ళ నుంచి రక్తం వస్తే చచ్చినట్టే అన్నా? చచ్చిపోయింది సార్. స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. నేను డ్రైవర్ స్పాట్ లోనే చనిపోయామని నిర్ధారించి బాడీలను మార్చరీకి పంపించారు. గిరి ఏమైంది? యాక్సిడెంట్ కేసు మేడం, స్పాట్ లోనే చచ్చిపోయింది. బతుకున్న వాళ్ళకి ఎలాగో రెస్పెక్ట్ ఇవ్వరు, కనీసం చనిపోయిన వాళ్ళకన్నా రెస్పెక్ట్ ఇవ్వండి అయ్యా. ఓ మై గాడ్, మీకు పల్స్ ఉంది, వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేయండి. అలా డాక్టర్ సవిత నన్ను ఐసీయూకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. ఈ సంగతి మా నాన్నగారికి చెప్పాలని ఎంత ప్రయత్నించినా నా మాటలు ఆయనకి వినిపించలేదు. స్రవంతి ఫ్రెండ్స్ అందరిని ఎంక్వైరీ చేశాను, ఎవరు ఏం తెలియదు అంటున్నారు. డాడీ వాడిని నమ్మొద్దు, వాడు అబద్ధం చెప్తున్నాడు. ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటుంటుంది, ఇక్కడే ఎక్కడ ఉంటుందిలే. ఈ విషయం బయటికి తెలిస్తే మనకే. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. లేదు లేదు డాడీ, డాడీ నేను ఇక్కడే ఉన్నాను. తొందరపడి నువ్వు ఇక్కడే చంపేస్తుంటే మనం ఈజీగా దొరికిపోయేవాళ్ళం. ఇప్పుడు చూడు, ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటూ తనే వెళ్ళిపోయిందని ఆయన నోటితోటే చెప్పేలా చేశాం. దీనంతటికీ కారణం డీకే మాధవ్ అంకల్ అని నాకు తెలిసినా ఎవరికి చెప్పలేకపోయాను. ఇండియాలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అనాథలా చావబోతున్నానని నాకు అర్థమైంది. అన్ని ఆశలు వదులుకున్న నాకు నీ పిలుపు తిరిగి ప్రాణం పోసింది. ఇన్ని వందల కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో నన్ను చూసిన ఒకే ఒక్క మనిషివి నువ్వే. నాతో మాట్లాడిన ఒకే ఒక్క మనిషివి కూడా నువ్వే. జరిగిందంతా నీకు అప్పుడే చెప్తావనుకున్నాను, కానీ నువ్వు నమ్మకపోతే నాకున్న ఒకే ఒక్క ఆధారం కూడా పోతుందని భయపడ్డాను. అందుకే నేను ఎంత దూరం తీసుకొచ్చాను. నీకు నన్ను చూపించిన తర్వాతే నిజం చెప్పాలనుకున్నాను. అప్పటి వరకు నా పరిస్థితి గురించి నీకు తెలియకుండా జాగ్రత్త పడ్డాను. అది నేనే రామ్. ఆశ్చర్యంగా ఉంది కదా. ఎంతమంది నీ ప్రపంచంలో నువ్వు నాకు మాత్రం ఎంత కనిపిస్తున్నావు? నీ మాట నాకు మాత్రం ఎందుకు కనిపిస్తుంది? ఎందుకో నాకు కూడా తెలియడం లేదు. ఎందుకంటా నేనెందుకు చూడలేదు? నిన్ను చూడాలి, నిన్ను చూడాలి.
అమ్మాయి ఎవరో నీకు తెలుసు? తెలుసు, షీఈ్ మై ఫ్రెండ్. వాళ్ళ ఫాదర్? డాడీ వచ్చేదాకా వీళ్ళకేం చెప్పకపోతే బెటర్ రా. నాకు తెలుసు. తెలిస్తే చెప్పు. ఫాదర్ ఎవరు? మిస్టర్ జయసూర్య. ఏం చేస్తుంటారు? తెలియదు సార్. వాళ్ళ మదర్? మిసెస్ జయశీల. ఓ, ఆవిడేం చేస్తుంటారు? మిస్టర్ జయసూర్య అని పెళ్లి చేస్తున్నారు సార్. ఓకే. తర్వాత ఏం చేస్తానో నాకు తెలియదు సార్. నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నా? కరెక్ట్ సార్. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? ఆఫ్రికాలో సార్. ఆఫ్రికాలో ఎక్కడ? అది తెలియదు సార్. ఆఫ్రికా అంటే ఒక ఊరు కాదు, ఒక దేశం కాదు, అది ఒక ఖండం. అక్కడ 56 దేశాలు ఉన్నాయి. 100,39,56,099 జనం ఉన్నారు. వాడు సూపర్ సార్. ఇవాళ మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను సార్. కానీ నీ దగ్గర నుంచి ఏమీ రావట్లేదు. సార్ నాతో ఐడియా. ఆఫ్రికా మొత్తానికి ఈ అమ్మాయి ఫోటో ఆడిస్తే ఎలా ఉంటుంది? నీకున్నది నాకున్నది మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది. సరదా కోసం సజెషన్స్ ఇవ్వద్దు. ఇక నువ్వు వెళ్ళొచ్చమ్మా. ఏదైనా గుర్తొస్తే వచ్చి చెప్పు. ఓకే సార్. పెన్ను నాది. సరే సార్. ఏంటి ఎందుకు ఆయన అలా కన్ఫ్యూజ్ చేసా? ఎందుక నేనే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏడుస్తుంటే మళ్ళీ వాడు. అవును, నువ్వు ఎందుకు దయ్యి చచ్చిపోతున్నా కదా ఏమంటారు? ఇంకా బతికేమంట. పోనీ ఆత్మ, ఐ మీన్ సోల్. ఏదోటి అనుకో, ముందు నెమ్మదిగా మాట్లాడు. యా, అందరూ నిన్నే చూస్తున్నారు. అందరూ నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు కదా. రామ్, మా నాన్నకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాలి. ఉన్న ఫోర్స్ సరిపోదు సార్, అడిషనల్ ఫోర్స్ పంపించండి ప్లీజ్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఏంటి గొడవ? వాళ్ళ నాయకుడు నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తే చనిపోతాడని డాక్టర్లు చెప్పారు. అందుకే అరెస్ట్ చేసి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. దానికి ఇంత గోల. ఏయ్, డోంట్ ఎలవ్ ఇన్సైడ్. ఏయ్, బాస్, ప్యారిస్కి ఒక ఫోన్ చేసుకోవాలి. చేసుకోండి. Don't take it easy. I'm very serious about this issue. సార్, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. నేను ఎవరో ఏంటని మాత్రమే అడగండి. మీరు మీ కూతురు కోసం ఎదుగుతున్నారని నాకు తెలుసు. తను ఇక్కడ హైదరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో కోమాలో ఉంది. దీనంతటికీ కారణం మీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డీకే. వారికి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో లింక్ ఉంది. ఈ విషయం మీ కూతురు తెలిసిపోయిందని తను కూడా చంపడానికి చూశాడు. మీరు త్వరగా రండి సార్. మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉంటాం. షీ బ్యాడ్లీ నీడ్స్ యువర్ హెల్ప్. Who is that, DK? Anything important? రాంగ్ నెంబర్ సార్. విత్ యువర్ పర్మిషన్ సెక్యూరిటీ రీజన్స్ గురించి నెంబర్ చేంజ్ చేస్తాను సార్. ఏం పిక్తున్నావు అక్కడ? సార్, ఒక లవ్ స్టోరీ క్లైమాక్స్ లో ఉంది. చిన్న సెటిల్మెంట్ చెప్పండి. ఆ అమ్మాయిని చంపకుండా ఎందుకు వదిలేసావు? ఏం చెప్తున్నారు సార్? ఆన్ ద స్పాట్ పోయింది. బాడీ గాంధీ హాస్పిటల్ మార్చురీలో ఉంది. మార్చురీలో కాదురా, ఐసీయూలో ఉంది. అక్కడి నుంచి వాడు ఎవడో ఫోన్ చేశాడు. వెళ్ళి వాడిద్దరి సంగతి చూడు. అది బతుకుంటే నా ప్రాణాలకే డేంజర్. రామ్, నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఎన్నాళ్ళని ఇక్కడ ఉంటావు? ఎలాగో మా నాన్నగారు వచ్చేస్తున్నారుగా, ఇక ఆయన చూసుకుంటారు. నువ్వు బయలుదేరు. హో, మీ నాన్నగారు వచ్చేస్తున్నారు కదా? ఏంటి అదోలా మాట్లాడుతున్నా? ఏం లేదు, జాన్ వుని లవర్ అని చెప్పింది ఒక అబద్ధం. ఫస్ట్ టైం నన్ను చూడగానే నువ్వు ఫ్లాట్ అయ్యానని చెప్పింది కూడా ఒక అబద్ధం. అలాగే మన పరిచయం కూడా ఒక అబద్ధం కాపోతుంది కదా. చూడండి, ఫ్రెష్ సిలిండర్ కనెక్ట్ చేయండి. ప్రెషర్ ఇంక్రీజ్ చేయండి, క్విక్. హలో, బయట మీకు లోపల ఆక్సిజన్ అయిపోయిందని ఎలా తెలిసింది? అది నాకెందుకు అనిపించి వచ్చాను. సో అక్కడ ఏదైనా జరిగితే దాని రియాక్షన్ ఇక్కడ ఉంటుంది అనమాట. మీ నాన్నగారు వచ్చేంత వరకు నేను ఇక్కడ ఉండటం మంచిది.
ఎంతసేపు ఇలా కూర్చుంటా? వచ్చినప్పటి నుంచి ఏం తినలేదు కదా, కనీసం కిందకెళ్ళి ఏమైనా తినరా ప్లీజ్. ఏంటి? నన్ను చంపడానికి ట్రై చేసిన వాడు ఐసీయూ వైపు వెళ్తున్నాడు. వాడే రామ్. అయితే మనం మాట్లాడింది మీ నాన్నతో కాదనమాట. రే, నేను శివాన్ మాట్లాడుతున్నాను. అర్జెంట్గా 10,000 తీసుకుని గాంధీ హాస్పిటల్కి వచ్చాయి. మామని డిశ్చార్జ్ చేయాలి. ఎందుకంటే బెటరా ఇక్కడ రాజన్ అని ఎవరు పెద్ద చచ్చిపోయారంట. ఆ మ్యాటర్ లీక్ అయిపోయే లోపల మామని తీసుకెళ్ళిపోతాం. రాజన్న చచ్చిపోయారంట్రా. ఇక్కడ ఉంటే ప్రతి క్షణం డేంజరే. అర్జెంట్గా షిఫ్ట్ చేయాలి. ప్లీజ్ 2 days టైం ఇవ్వు డీకే. తీసుకో, 3 days తీసుకో. పని జరగకపోతే నువ్వు ఉండవు. డీకే, ఎందుకో మనం దొరికిపోతామని భయంగా ఉంది. భయంతో బతకూడదు, అది ఇంకా భయంకరం. రామ్ గారు వచ్చారు మేడం. రామ్ వచ్చాడా? అవునండి, ఎవరో పేషెంట్ తీసుకొచ్చి అడ్మిట్ చేసుకోమంటున్నారు. సరే, వెంటనే అడ్మిట్ చేసుకోండి, నేను వస్తున్నాను. నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా? నువ్వు చెప్పినవన్నీ నమ్మడానికి? ఆత్మ అంట, బాడీ ఇక్కడుందంట, ఆత్మ అక్కడుందంట. అక్కడే ఉందత్తా. రే, అది చేయ మాకు. ఎలా నమ్మించాలో తెలియట్లేదు అత్త. అత్త, ఒక నిమిషం. శ్రవంతి, నువ్వు అక్కడికి వెళ్ళు. ఏం చేస్తున్నావురా? నువ్వు వెళ్ళు. చేతులు వెనక్కి పెట్టు. చేతులు వెనక్కి పెట్టు. ఇప్పుడు నీ వేళతో ఏదో ఒక నంబర్ చూపించు. చెప్పు. 2 2 5 5 3 3 1 1 2 2 2 2 2 2 మార్చడం లేదురా, అవే 2 వేళ్ళు చూపిస్తున్నారు. 2 2 2 ఎంతసేపు అవే 2 వేళ్ళు చూపిస్తావు? ఇప్పటికైనా నన్ను నమ్ముతావా? ఒక మనిషి ప్రాణాలతో ఉండగానే ఆ మనిషి ఆత్మ ఎలా బయటకొస్తుంది స్వామి? అంతేగాక ఆ ఆత్మ మావాడి కళ్ళకి మాత్రమే ఎలా కనిపిస్తోంది? ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి ఇలా జరుగుతోంది? నయనం హృదయం నీవే నీవే సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా. ఈ ప్రపంచంలో విజ్ఞానానికి శాస్త్రానికి అందని విషయాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని మతాల్లో మనిషి బ్రతికుండగానే ఆత్మ కూడా బయటకొస్తుందనే నమ్మకం ఉంది. అయితే మనిషి చనిపోయిన తరువాతే దేహం వదలి ఆత్మ బయటికొస్తుందనేది హిందూ మత నమ్మకం. ఇదంతా జరగడానికి వెనుక ఒక బలమైన కారణం ఉంది. అదిప్పుడు చెప్పినా నువ్వు నమ్మవు. జరగబోయేది జరుగుతుంది. నీ వల్ల చేతనైంది నువ్వు చెయ్యి. వెళ్ళిరా. ఇంతకీ కారణమేంటి స్వామి? మనిషికి 7 జన్మలు. గత 6 జన్మలుగా వాళ్ళ ప్రేమ విఫలమవుతోంది. ఇప్పుడిది ఆఖరి జన్మ. ఇప్పటికైనా ఆ ప్రేమ సఫలమవ్వాలని పరితపిస్తోంది. అయ్యో పాపం, ఈ జన్మకైనా ఆ ప్రేమ ఫలిస్తుందా స్వామి? ఇది విధికి ప్రేమకు జరిగే పోరాటం. ఇందులో విధిదే జయం, విధిదే జయం. వాళ్ళ ప్రేమే గెలవాలని ప్రార్థించండి స్వామి. ఈశ్వర.
మాట్లాడలేదా? ఆవిడిప్పుడేం మాట్లాడలేరా. నా కండిషన్ అలాంటిది. బ్రెయిన్ లోపల బ్లడ్ క్లాట్ అయింది. అది కరగాలి. చాలా క్రిటికల్. బ్రతకడం కష్టం. అందుకే నీతో చెప్పడానికి భయపడుతున్నారు. ఏంటి అలా చూస్తున్నా? నేను మెడికల్ స్టూడెంట్ని. రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాతే చెప్తున్నాను. అత్త, తన బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందా? రే, నీకెలా తెలుసురా? తను బతకడం కష్టమా? లేదు నాన్న, ఛాన్స్ ఉంది. ఈ మధ్య జర్మనీలో మెడిసిన్ కనుక్కున్నారు. దాన్ని బ్లడ్ వెజల్స్ ద్వారా బ్రెయిన్ కి ప్రతి 48 hours కి ఓ డోస్ చొప్పున 3 doses ఇస్తే ఆ క్లాట్ కరిగి పేషెంట్ కోమాలోంచి బయటకొచ్చే అవకాశం ఉందిరా. బట్ దీనిలో రిస్క్ ఉంది. రిస్కా? ఏం రిస్క్ అత్తా? ఈ డోస్ ఇవ్వడం స్టార్ట్ చేసావంటే తరువాతి 2 డోసులు కరెక్ట్ టైంకి ఇవ్వాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా పేషెంట్ హార్ట్ సీజ్ అయ్యి చనిపోయే ప్రమాదం ఉంది. ఆల్రెడీ ఓ పేషెంట్కి ఇలా జరిగిందిరా. మొదటి డోస్ ఇచ్చి 2వ డోస్ లేట్ అయిన కారణంగా అతను చనిపోయాడు. అదే నాకు భయంగా ఉంది. ఆ పేషెంట్ కోసం అని తెప్పించిన ఆ 2 డోసులు ఇక్కడే ఉన్నాయి. 3వ డోస్ జర్మనీ నుంచి తెప్పించాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తేనే ఆ అమ్మాయి బతికే ఛాన్స్ ఉంది. అయితే వెంటనే స్టార్ట్ చేయొద్దా? మనం స్టార్ట్ చేయొచ్చురా. తనకి సంబంధించిన వాళ్ళకి చెప్పకుండా చేస్తే ఆ తర్వాత నీకు ప్రాబ్లం వస్తుంది. నువ్వు స్టార్ట్ చేయొద్దా? ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేస్తా. ఎస్. ఏమైందత్తా? ఇంకో 4 రోజుల్లో ఈ అమ్మాయి లేచి నించున్నట్టు చేస్తాను చూడు. ఏంటలా చూస్తున్నావు? అత్త కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. తను ఇంకా పడలేదత్తా. పడలేదా? నీకంతా మంచిగా జరుగుతుంది. నువ్వు తప్పకుండా బతుకుతావమ్మా. రామ్, నాకు మీ వాళ్ళని చూడాలనుంది. అత్త ఇంటికి వెళ్దామా? అప్పుడు గనక నువ్వు నాకు దొరుకుంటే నేనే చంపేసుండేదాన్ని. వెధవా ఇంటికొస్తాడట. ఇంటికి ఏది ఆ అమ్మాయి ఎక్కడా? ఓ చూడమ్మా, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఇక్కడే ఉండండి. రేయ్, నీకు ఇంటికొచ్చే ఆలోచన ఏమైనా ఉంటే మానుకో. లెట్స్ గో ఫాస్ట్. కమ్ కమ్ కమ్. రండి 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 రండి. ఎవరయ్య మీరు? దూకుడుగా లోపలికి వెళ్ళిపోతున్నారా? ఇది పట్టపాల కృష్ణారావులేనా? అవును. అయితే మనం కరెక్ట్ ఇంటికి వచ్చాం. రండి లోపలికి. ఆగండి. ఎవరు మీరు? మీడియా. మీకు స్టేట్ గవర్నమెంట్ ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డు ప్రకటించింది. మీ ఫీలింగ్? అవార్డు కృష్ణారావు లోపలున్నారు. ఓ లోపల ఉన్నారా? కమాన్ లోపల రండి. కమాన్ కమాన్. మీడియా ఏమో తొక్కేస్తారట. రండి రండి. గుడ్ మార్నింగ్ కృష్ణారావు గారు. ఏయ్, ఎవరు మీరు? లోపలికి వచ్చేసారండి. మీడియా మీకు గవర్నమెంట్ బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అవార్డు ఇచ్చింది. మీరు తినండి, డోంట్ స్టాప్. సార్ మీరు రోజుకి ఎన్ని ఇడ్లీలు తింటారు సార్? ఈ స్టేట్ లో ఉండే ఇండస్ట్రియలిస్ట్ అందరికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, గార్డెన్ లోకి వచ్చి నేను మాట్లాడుకుందాం రండి. ఇప్పుడు చెప్పండి, అవార్డు పేరేంటి? ఉద్యోగరత్న ప్రారంగత పండిత అతిరథ పూజ్య ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుసంపన్న సారథి. ఇది అవార్డులా లేదు, సన్మాన పత్రంలా ఉంది. అది చాలా ప్రెస్టీజియస్ అవార్డు కదా, అందుకే అది ఎంత పొడుగ్గా ఉంది. ఇంతకీ అవార్డు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నన్ను చెప్పమంటారా? నాన్న, వాళ్ళ అన్నయ్య ఫీలింగ్ అడిగారు. మీ ఫీలింగ్ చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో. నిజం చెప్పాలంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మాకు షాకింగ్ గా ఉంది. వినబడింది. మన స్టేట్ లో ఇంతమంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉండగా అవార్డు నాకు రావటం ఆశ్చర్యంగా ఉందా? ఆనందంగా కూడా ఉంది. ఈ మీ విజయం వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? అదే తెలుసుకోవాలి కదన్నయ్య. వెనక ముందా ఎవరు లేరు, నా కష్టం తప్ప. మీకెంతమంది పిల్లలు? ఒక కూతురు, ఒక్కగానొక్క కొడుకు. రేవతి, వాడి గురించి ఎందుకు? సార్ ఇప్పుడు మీ కొడుకు ఎక్కడున్నాడు? పారిస్ లో ఉన్నాడు. అన్నయ్య తర్వాత ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాల్సింది వాడినని పారిస్ పంపించాడు మా అన్నయ్య. కదన్నయ్య, మీరు అతన్ని మిస్ అవుతున్నారా? ఏ తండ్రి తన కొడుకుని మిస్ అవ్వడు? సూపర్ డాడీ.
కంగ్రాచులేషన్స్ డాడీ. డాడీ మీరు ఒక మంచి తండ్రి కాదు, ఒక మంచి బిజినెస్ మ్యాన్ కూడా ఈరోజు అందరికీ తెలిసిపోయింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. వేరే లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వరా. అన్నయ్య మీడియా అన్నయ్య. సరే పో డాడీ. నన్ను ఇంట్లో ఆర్ యూ షూర్ డాడీ? షూర్ వెళ్ళు. ఓకే వన్ సెకండ్. ఏ క్లోజ్ అప్. స్మైల్ డాడీ. నువ్వు పెద్ద దొంగవి. యా. హే బాబాయ్ వాట్ అప్? నీ టైం బాగుండి మీడియా ఉంది కాబట్టి లోపల రానిచ్చాడు మీ నాన్న, అందుకే జస్ట్ మిస్. పంపిందే మనం కదా, జస్ట్ ట్విస్ట్. రాయ్ ఇదంతా నీ స్కెచ్చా? ఉండు మీ నాన్నకి చెప్తాను. బాబాయ్ ఏంటి స్కెచ్ గురించి నువ్వు చెప్తే మరి నా బ్యాగ్ లో ఉన్న స్కాచ్ కొడతారు. నేనేరా?